స్వాగతం అండి ఛానల్లోకి అందరికీ. మరి పుస్తకం ఇది నిజంగా మనిషి ఆవిష్కరించినటువంటి ఒక గొప్ప ఆయుధం అని చెప్పాలి అన్నిటికీ. అయితే ఏముంటుంది పుస్తకంలో అన్నది ఒక మహనీయుడు చెప్పిన మాట మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు పుస్తకంలో ఇల్లు ఆత్మలేని శరీరం లాంటి. అంతేకాదు రొట్టె లేదా ఏదైనా ఆహారం మన శరీరాన్ని పోషిస్తుంది, పుస్తకం మనసును పోషిస్తుందని చెప్తారు. పుస్తకాన్ని మస్తకాన్ని తీర్చిదిద్దే ఒక సాధనంగా కూడా చెప్తున్నారు. ఏముంటుంది పుస్తకంలో అంటే సమాజమే ఉంటుంది, మన విశ్వ రహస్యాలు ఉంటాయి, మనుషులు మనస్తత్వాలు ఉంటాయి, పనులు ఉంటాయి, ఫలితాలు ఉంటాయి, ప్రదేశాలు ఉంటాయి, అద్భుతాల వెనకాల దాగిన నిజాలు ఉంటాయి, అనుభవాలు ఉంటాయి. మొత్తంగా చూడలేని దృశ్యాలన్నింటినీ కూడా గుడిగా కట్టి వినలేని తెలుసుకోలేని అన్నింటినీ ఒక దగ్గర పోగేసి సంభావించడం అనేది ఉంటుంది. అందుకే ఒక జీవితంలో స్వతహాగా కూర్చుకోలేని జ్ఞాన సారాన్ని అంతా కూడా అక్షరమే నిలిచి ఉంటుంది పుస్తకంలోనే. మన మానవజాతి వారసత్వంగా అందిస్తున్న అనుభవాల సంచితమే పుస్తకం అని చెప్పచ్చు. మానవాతి అతీతమైనది ఏదీ లేదని చెప్పాలి. అన్నీ మానవుని తాలూకా సృజనాత్మకాలే. మనల్ని మనం ఆవిష్కరించుకోవడమే పుస్తకం అని చెప్పారు ఒక మహానుభావుడు.